హలో గాయ్స్, నమస్తే. మన పడిన వర్షాలకి చెరువుల నుంచి చేపలు అయితే బాగానే బయటకు కొట్టుకొచ్చాయి. ఈ కనిపిస్తున్న చేపలన్నింటినీ మన బావాలింటికి ఎవరో ఒక అతను తీసుకొచ్చి ఇచ్చారంట. అన్ని చేపలు బ్రతికే ఉన్నాయి. ఒక 5 చేపలు ఇలా నీటిలో వేసి నేను కాసేపు అయితే ఆడుకున్నాను. భలే సరదాగా అనిపించింది వీటిని చూస్తూ ఉంటే. వీటిని గొరసలు అంటారంటే సహసిద్ధంగా చెరువుల్లో పుట్టిన చేపలు. ఇవి మొత్తంగా చిన్నవి పెద్దవి అన్ని కలుపుకుని 108 చేపలు అయితే ఉన్నాయి. వీటన్నిటికి కలిపి అతను 400 రూపీస్ చెప్పాడు. మా బావ 350 రూపీస్ ఇచ్చి ఈ చేపలు అయితే కొన్నాడు. మాక్సిమం అన్ని పెద్ద సైజే ఉన్నాయి. అన్ని చేపలు మీరేం చేసుకుంటారు బా అని అనుకుంటారేమో. మా రిలేటివ్స్ దగ్గరలోనే ఒక 5 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. అందరికి 20 చేపల లెక్కన 5 వాటలు అయితే పంచుకున్నారు. నేనైతే ఈ చేపలన్నింటినీ ఎప్పుడు క్లీన్ చేస్తారా, అందులో ఒక 2 చేపలు తీసుకుని నీట్ గా ఫ్రై చేసుకుని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని అయితే వెయిట్ చేస్తున్నాను. మరి ఈ చేపలన్నింటినీ క్లీన్ చేసేసరికి 2 గంటల సమయం పట్టింది. ముందుగా మా బావ ఒక్కొక్క చేపకి రెక్కలు పొలుసు పొట్టలో ఉండే వేస్ట్ తీసిస్తూ ఉంటే మా అక్క ఒక్కొక్క చేపకి 3-4 సార్లు శుభ్రంగా స్నానం చేయించి పక్కన పెట్టింది. మనం అనుకున్న సమయం అయితే రానే వచ్చింది. శుభ్రంగా నీట్ గా కడిగేసి పెట్టుకునే చేపలకి రుచికి సరిపడేలా కారం ఉప్పు వేసుకొని వాటితో పాటుగా సగం నిమ్మకాయ కూడా వేసుకొని అవన్నీ బాగా కలిసే విధంగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క చేపను తీసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. చేప 2 వైపులా బాగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫైనల్గా నేను ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. అరోమా అయితే మామూలుగా లేదు. మనం ఆనియన్స్ సర్కిల్స్ గా కట్ చేసి వాటి పక్కన పెట్టుకుని ముందుగా నిమ్మకాయతో ఒక మంత్రం వేసి చిన్న ముక్క అయితే తీసుకుని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆనియన్ తో కలిపి తింటా ఉంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చేపల్ని మీలో ఎవరైనా ఇంతకు ముందే టేస్ట్ చేసినట్టయితే కామెంట్ చేయండి.